అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్ ది హోమ్లీ డైరీస్. ఇవాల్టి వీడియోలో రామదేవుని పూజా విధానం, అలాగే నివేదించవలసిన ప్రసాదాల గురించి, ఈ పూజ ఎలా చేయాలి, ఎన్ని వారాలు చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎవరెవరు చేయాలి అనే దాని గురించి, ఇంకా ఈ పూజ చేయడం వల్ల కలిగే శుభ ఫలితాల గురించి అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పూజను చేసుకోవడం వల్ల మనకు ఎలాంటి కష్టాలు బాధలు ఉన్నా సరే అవన్నీ తొలగిపోతాయి. అలాగే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఆయురారోగ్యాలు కలుగుతాయి. మన ఇంట్లో ఈ పూజను రెగ్యులర్గా చేసుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. ఈ పూజ 5 గురువారాలు 5 ఆదివారాలు చేయాలి. ఫస్ట్ గురువారంతో స్టార్ట్ చేయాలి. లాస్ట్ వారం ఆదివారం ఎండ్ అయ్యేలా చూసుకోవాలి. ఏ ఆటంకం వచ్చినా సరే ఆ వారం వదిలేసి నెక్స్ట్ వారం కంటిన్యూ చేసుకోవచ్చు. ఫస్ట్ వారం పూజ మొదలుపెట్టిన తర్వాత సెకండ్ వారం కూడా పూజ చేసుకునేలాగే ప్లాన్ చేసుకోండి. అంటే ద్వితీయ విఘ్నం రాకూడదు కదా, రెండో వారం కూడా పూజ చేసుకునేలాగే మీరు చూసుకోండి. ఫస్ట్ ప్రసాదం ఎలా తయారు చేయాలో చూద్దాం. ప్రసాదం తయారు చేసేసుకుని పూజలో కూర్చుంటే మధ్యలో లేవాల్సిన పని ఉండదు కదా. ఈ పూజలో ప్రసాదం ఎలా తయారు చేయాలంటే ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార, ఈ 3 ఇంగ్రీడియంట్సేనండి. ఆవు పాలు, పచ్చి ఆవు పాలు తీసుకోవాలి. గోధుమ రవ్వ అయినా తీసుకోవచ్చు, లేదా సూజీ, ఉప్మా నూక అంటూ ఉంటాం కదా, ఆ రవ్వను తీసుకుని పంచదార వేసి పచ్చి ఆవు పాలు ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ ఈ విధంగా కలుపుకోవాలి. ఆవు పాలు ఎక్కువ వేసేసుకుంటే మనకు ఉండ చుట్టుకోవడానికి అనువుగా ఉండదు. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటే మనకు ఈ విధంగా లడ్డూలా చుట్టేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ ఉండలు 5 ఉండలు ప్రిపేర్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇందులో జీడిపప్పు, కిస్మిస్, ఇలాచీ పొడి కూడా వేసుకుని నివేదన చేయవచ్చు. నేను నార్మల్ ప్రసాదం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే తయారు చేసి చూపించాను. ఈ విధంగా 5 ఉండలు తయారు చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. ఇంకా రామదేవుని పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ పూజను దేవుడి మందిరంలో అయినా చేసుకోవచ్చు, లేదా ఈ విధంగా ప్రత్యేకంగా పీటను పెట్టైనా చేసుకోవచ్చు. ముందుగా ఒక పీటను తీసుకుని దాన్ని శుభ్రం చేసి పసుపు రాసి కుంకుమ పిండి బొట్లతో అందంగా అలంకరించుకోవాలి. రాములవారి ఫోటో తీసుకుంటే కనుక పట్టాభిషేకం ఉన్న ఫోటోని తీసుకోవాలి. నా దగ్గర ఇత్తడి విగ్రహం కూడా ఉందండి. రాములవారు, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు, హనుమంతుడు ఉన్న విగ్రహం ఉంది. అది కూడా నేను పూజలో పెట్టుకున్నాను. ముందుగా దీపారాధన చేసి దీపానికి నమస్కారం చేసుకుని ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి. మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా గణపతి పూజతో స్టార్ట్ చేస్తాం కదా. గణపతిని పసుపు గణపతి అయినా తీసుకుని పూజించవచ్చు, లేదా ఈ విధంగా రాతి గణపతి అయినా తీసుకుని పూజించవచ్చు. గణపతిని షోడశోపచారాలతో పూజించాలి. అంటే ఆవాహనం చేసి ఆసనం ఏర్పరిచి అర్ఘ్య పాద్య ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి. ఆ తర్వాత మంగళహారతి కూడా ఇచ్చి గణపతి దగ్గర ఉన్న అక్షింతలు, పువ్వులను ప్రసాదంగా స్వీకరించాలి. గణపతిని మనసారా ఆరాధించండి. మీరు ఏ కష్టంతో అయితే ఈ పూజను ప్రారంభించాలి అనుకుంటున్నారో ఆ కష్టాన్ని గణపతికి ఫస్ట్ చెప్పి, ఎలాంటి విఘ్నాలు లేకుండా నేను తలపెట్టిన ఈ పూజ కంప్లీట్ అవ్వాలి స్వామి అనుకుని చెప్పి గణపతిని వేడుకోండి. గణపతి పూజ అయిన తర్వాత రాములవారి పూజ కూడా స్టార్ట్ చేయాలి. ఈ పూజ కూడా అంతేనండి. ఆవాహనం చేసి ఆసనం ఏర్పరిచి అర్ఘ్య పాద్య ధూప దీప నైవేద్యాలు అన్నీ సమర్పించాలి. అంటే షోడశోపచారాలతో పూజించాలి. ఇక్కడ మనం ఏ ఉపచారాలు చేసినా సరే హనుమత్ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సపరివార సమేత ఆవాహయామి, హనుమత్ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సపరివార సమేత ఆసనం సమర్పయామి అలా అనుకుంటూ అన్ని ఉపచారాలు చెయ్యాలి. అంటే దాని అర్థం ఏంటంటే సపరివార సమేతంగా మా ఇంటికి రండి, మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని అర్థం. అన్ని ఉపచారాలు కంప్లీట్ అయిన తర్వాత రాములవారిది, సీతమ్మ తల్లిది అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. అంటే 108 నామాలు చదువుతూ పూజ చేసుకోవాలి అన్నమాట. రాములవారిది అష్టోత్తరం చదువుతున్నప్పుడు అక్షింతలు, పువ్వులు వేస్తూ పూజ చేసుకోవాలి. అదేవిధంగా సీతమ్మ తల్లి అష్టోత్తరం చదువుతున్నప్పుడు అక్షింతలు, పువ్వులు, పసుపు, కుంకుమతో పూజించాలి. అష్టోత్తర శతనామావళి చదివిన తర్వాత ధూపం, దీపం కూడా చూపించి నైవేద్యం సమర్పించాలి. ఇక నైవేద్యంగా మనం తయారు చేసుకున్న ఈ 5 ఉండలను నైవేద్యంగా సమర్పించాలి. అలాగే అరటిపళ్ళు, కొబ్బరికాయ, మీకు అందుబాటులో ఉన్న పళ్ళన్నీ కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. ఏ నైవేద్యం సమర్పించినా సమర్పించకపోయినా సరే కంపల్సరీగా ఈ 5 ఉండలను మాత్రం నైవేద్యంగా పెట్టాలి. పూజ పూర్తయిన తర్వాత ఈ ఉండలను ఒక ఉండ రామదేవునకు, రెండవ ఉండ బ్రాహ్మణులకు, మూడవ ఉండ ముత్తైదువునకు, నాలుగవ ఉండ ఇరుగు పొరుగు వారికి, 5వ ఉండ మనం ప్రసాదంగా ఇంట్లోని వారితో పంచుకోవాలి.
ఇక నైవేద్యం కంప్లీట్ అయిన తర్వాత కథను చదువుకోవాలి. కథ అక్షంతలు చేత్తో పట్టుకుని నాగంబట్టు కాశీ ప్రయాణం అని ఉంటుంది. ఆ కథను మాత్రమే చదువుకోవాలి. కథ కూడా పూర్తయిన తర్వాత అక్షంతలు కొన్ని దేవునిపై వేసి మిగిలిన అక్షంతలు మనం కొద్దిగా వేసుకుని కుటుంబంలోని భర్త పిల్లలు అందరూ కూడా వేసుకోవాలి. అసలు ఈ పూజలో ఆ వ్రత కథ చదువుతున్నంతసేపు కూడా ప్రసాదం తాలూకా విలువ కానీ ప్రాముఖ్యం కానీ ఆ కథలో ఒక బ్రాహ్మణుడు సంబంధించిన ఆయన ఈ వ్రతం ద్వారా పొందిన అనేక ఫలితాలు కానీ ఆ ప్రసాదం యొక్క ప్రాముఖ్యత దాని విలువ అన్నీ కూడా ఉంటాయి. కథను పైపైన చదివేయకుండా అందులో లీనమయ్యి అనుభవిస్తూ చదవండి. మనకు ఆ దృశ్యాలన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి ఆ కథలో. ఈ కథలో ప్రత్యేకంగా నాకు కొన్ని లైన్స్ అయితే చాలా ఇష్టమండి. నారాయణ భట్టు తన భుజాలపై రాముల వారిని ఎక్కించుకుని సపరివార సమేతంగా తన భుజాలపై ఎక్కించుకుని ఆ గ్రామం 4 వీధులు ఊరేగించి తన ఇంటికి తీసుకువెళ్తాడు. ఈ లైన్స్ అయితే ఎంత అద్భుతంగా ఉంటాయంటే అంత అద్భుతంగా ఉంటాయి. అలా కథలో లీనమయ్యి కథ చదువుతూ ఉండండి. నిజంగా కథలోని అన్ని దృశ్యాలు కూడా మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తాయి. కథ పూర్తయిన తర్వాత మంగళహారతి కూడా ఇచ్చి మీకు కుదిరితే కనుక రామనామ జపం కూడా చేసుకోవచ్చు. పూజ పూర్తయిన తర్వాత ప్రసాదాన్ని ఇరుగు పొరుగు వారితో పంచుకోవచ్చు. అలా పంచుకోవడం వీలు కుదరకపోతే మీరు ఇంట్లోని వారితోనే స్వీకరించవచ్చు. అంతేకాని ప్రసాదాన్ని వేస్ట్ చేసి పడేయకూడదు. పూజ చేస్తే ఎంత ఫలితాన్ని పొందుతామో ప్రసాదాన్ని స్వీకరించినా అంతకన్నా ఎక్కువ ఫలితాన్ని పొందుతాము. ఈ విధంగా 5 గురువారాలు 5 ఆదివారాలు పూజ చేసుకోవాలి. ఎలాంటి ఉద్యాపన అలాంటివి ఏమీ లేవు. మీకు వీలు కుదిరితే పూజ అయిన తర్వాత రాములవారి గుడికి వెళ్ళి దర్శించుకోవచ్చు. ఈ పూజను ఏ నెలలో అయినా ఏ మాసంలో అయినా సరే చేసుకోవచ్చండి. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, అంటే పెళ్లి కాని వారు కనుక చేస్తే రాముల వారి లాంటి సకల గుణాలు పొందినటువంటి భర్తను పొందుతారు. పెళ్ళైన వారు కనుక చేస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం పెరుగుతుంది. పిల్లల కోసం ఎదురు చూసేవారు కనుక చేస్తే ఉత్తమ సంతానం కలుగుతుంది, వంశం నిలబడుతుంది, వంశాభివృద్ధి అవుతుంది. ఇక ఆరోగ్యం కోసం, వ్యాపార అభివృద్ధి కోసం, ఉద్యోగం, సొంత ఇంటి కల నెరవేరడం కోసం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అవి తప్పకుండా నెరవేరుతాయి. ఈ రామదేవుని పూజ భక్తి శ్రద్ధలతో చేసి చూడండి. ఇక కథ పుస్తకం విషయానికి వస్తే ఇది బుక్ షాప్స్లో ఎక్కడైనా దొరుకుతుందండి. లేకపోతే ఆన్లైన్లో కూడా ఉంటాయి. అది కూడా అవకాశం లేకపోతే గూగుల్ నుంచి ప్రింట్అవుట్ తీసుకుని మీరు పూజ చేసుకోవచ్చు. ఈ పూజకు ఉపవాసం అలాంటివేమీ లేవండి. పూజ పూర్తయ్యే వరకు ఏమీ తినకూడదు. పూజ పూర్తయిన తర్వాత భోజనం చేయవచ్చు. సాయంత్రం కూడా స్నానం చేసి దీపారాధన చేసుకుని సాయంత్రం పలహారం తీసుకోవచ్చు. పూజ చేసుకున్న రోజున ఒంటిపూట భోజనం చేస్తే మంచిది. ఈ పూజను మీరందరూ కూడా చేసుకోండి. సకల సంతోషాలు మీ సొంతం అవుతాయి. ఈ పూజ 5 గురువారాలు 5 ఆదివారాలు భక్తి శ్రద్ధలతో పూజ చేసే లోపల మనకు ఏదో ఒక రూపంలో నిదర్శనం అయితే కనిపిస్తుంది. అంతటి అత్యంత అద్భుతమైన పూజ ఈ రామదేవుని పూజ. ఆ రాముల వారి కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ చాలా ఉన్నాయి. అవి కూడా చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.